I have a key. I saw the movie box office Kalki. So Kalki movie చూడడం జరిగిందండి. స్టార్టింగ్ ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ రావడం, అమితాబ్ బచ్చన్ని చూసి నేను హట్ అయ్యా, ఎందుకబ్బా ఆయన ఇచ్చారని. బట్ ద సపోర్టింగ్ రోల్ ఏదైతే ఉందో అమితాబ్ బచ్చన్ది, యతి క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఇంతవరకు మీరు యతి చూడలేదేమో, నేను కూడా చూడలేదు. బట్ ఆ యతి ఎట్లా ఉంటారు అనేటువంటి 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారా అంటే ద డైరెక్టర్ నాగాశ్విన్. బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుడు అని అంటున్నారు, ఈయన ఏమైనా జూనియర్ రాజమౌళి అంటున్నారు. ఈయనని పెట్టి ఒక స్టార్ వార్ తీయచ్చు, ఈయన పెట్టి ఇంకో 400 యోధులు తీయచ్చు, ఈయన పెట్టి మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు. సో ఆ విధంగా తీయచ్చు సినిమాని. సినిమాలో బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా, దూల్కర్ సల్మాన్ ఒక అబ్బాయిని పెంచుకుంటాడు. ఆ అబ్బాయి దూల్కర్ సల్మాన్ హైట్ అయితే ఈయన వయసు తగ్గాల, కనీసం ముచ్చడం రావాలి కదా, అదొక బ్లండర్ మిస్టేక్. రెండోది ప్రభాస్ గారి ఫైట్ సీన్లో కాలు ఇరుక్కొని పోతుంది, అది ఎట్లా తీశారనేది చూపిలేదు, అదొక మిస్టేక్. అండ్ చిన్న చిన్న కెమియో రోల్తో మన ఒక పెద్ద మనిషి వస్తాడు, ఆయన ఇంకో 10 ఏళ్ళు వేసి తొక్కుతారో నీకు అని అంటే ప్రభాస్ బుజ్జికార్ పారిపోయి ఇడికి వచ్చింది. ఆ రాజమౌళి దెబ్బకి పారిపోయి 10 ఏళ్ళు ఆడదొక్కుతాడు నన్ను కూడా అని చెప్పేసి ఆడొచ్చి నిలబడింది. సో మీరు కూడా కవర్ చేయండి దాన్ని. సో అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మధ్యలో ఆకలి వేస్తే స్విగ్గీలో బుక్ చేస్తే మన ఆర్జీవి గారు గుడు పంపించారు నాకు. సో ఇట్స్ వెరీ నైస్ అండి, థ్యాంక్ఫుల్ టు ఆర్జీవి గారు. అండ్ ఇంకో విషయం, క్లైమాక్స్లో అర్జున్ దేవరకొండ ఉన్నాడా, విజయ్ దేవరకొండ ఉన్నాడా, అర్జునుడు ఉందారా అనేటువంటిది అది మీరే ఫైండ్ అవుట్ చేయండి. మీ కింద ఫిలింద బ్లాంక్స్ ఇచ్చేసాను మీకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒక నూతన మహాభారతం అండి. ఓ అంటాడు పనికి మాలోడు, సినిమాలో ఏమైనా ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమా చెప్పే కొద్దిగానే ఉండాలి నాకు కనీసం. అది ప్రాజెక్ట్ కలికి సినిమాకి వాడు ఐటమ్ సాంగ్కి నేను ఫస్ట్ దుబ్బేరా బాబు, నువ్వు యాంకరింగ్ కొత్తగా ఉన్నట్టున్నావు అని చెప్పేసి. సో ఎక్కడ వల్గర్ లేదు, ఎక్కడ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. సీన్ని ఎక్స్పెక్టేషన్స్ చేసినట్టునే ఉంటుంది, అరే దీని తర్వాత ఇది వస్తుందేమో అనుకుంటుంది, కానీ విజువల్స్ ఏదైతే ఉంటాయో అవి మెస్మరైజ్ చేసేస్తాయి. సో దట్ ఈస్ ది మూవీ అండి. రేటు పెట్టి టికెట్ కొనేసుకున్న తర్వాత మళ్ళీ రేటింగ్ ఏం తీస్తావు కొత్తగా? చాలు కేమియోస్ గురించి వాళ్ళు ఎవరు అడగతారు. నేను కేమియోస్ గురించి ఈ క్యారెక్టర్ ఎట్లుంది, ఇది కదా అది కదా అని అడిగితే కనుక ఆది పురుషులోనే ఉందంట. లేదన్న, ఆది పురుషు కన్నా 1000 రెట్లు బెటర్ ఇది. వాళ్ళు 600 కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పారు. అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తేనే అసలు డిఫరెంట్గా ఉంటుంది, విరక్తి వస్తుంది. ఇది మాత్రం అలా కాదు. అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 700 కోట్లు పెడుతున్నారు అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ స్టాండర్డ్ తగ్గట్టు ఉంది. ఏంటంటే మనకి ఆది పురుషుకి దీనికి కంపేర్ అయిన 2 మైథాలజికల్ కాన్సెప్టే, అది రామాయణం, ఇది మహాభారతం. బట్ ఇదేంటంటే ఇది ఫ్యూచర్ ఏం జరగబోతోంది అని తీసుకున్న ఒక మహాభారతం రిఫరెన్సెస్ తీసుకున్నారు. అది అలా తీసుకోవడం అనేది, అండ్ మళ్ళీ మనకి చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా ప్లస్ పాయింట్. అమితాబ్ బచ్చన్ కూడా ఆ క్యారెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ స్లో ఎందుకుందంటే, స్లో కాదు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఒక్కొక్క అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే 1 పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకోవాలి స్టోరీ, ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా కేమియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ స్లో కాకుండా ఇంకేమున్నాయి అంటే స్టోరీ బిల్డ్ అవుతుంది, క్యారెక్టర్స్ బిల్డ్ అవుతున్నాయి. సో అక్కడక్కడ బోర్ కొట్ల, అక్కడక్కడ హ్యూమర్ టచ్ ఇచ్చాడు, సరదాగా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ గూస్ బంప్స్, క్లైమాక్స్ పునకాలు. విలన్ అంటే మనం ట్రైలర్లో చూసినట్టు కమల్ హాసన్ గారు విలను. ఆ తర్వాత కేమియోస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కేమియోస్ ఉన్నాయి. మనం ఏవైతే కేమియోస్ అనుకున్నామో ఇన్స్టాలో వస్తున్నాయో అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి అంటే ఆ కేమియోస్ గురించి కూడా, అది కూడా స్పాయిలర్స్ అయితే బయటకి ఇస్తే ఏ క్యారెక్టర్ వేస్తున్నారు, ఆ స్పెషల్ కేమియోస్ అవన్నీ స్పాయిలర్స్. అండ్ క్లైమాక్స్ స్పాయిలర్, అదే ఒక ఐఫీస్ట్ ఫ్యాన్స్కి కానీ నార్మల్ ఆడియన్స్ కానీ మహాభారతం ఫ్యాన్స్కి కూడా క్లైమాక్స్ అనేది ఒక ఐఫీస్ట్ గూస్ బంప్స్ మూమెంట్. అది మాత్రం ఎక్కడ స్పాయిలర్ ఇవ్వకండి. నేను అదే చెప్పాను, కేమియోస్ గురించి మాట్లాడని చెప్పాను, స్పాయిలర్స్ వద్దు. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్లో థియేటర్లో హైప్ అవ్వాలి, స్పాయిలర్స్ వద్దు. మైనస్ పాయింట్స్ అంటే ఏం లేవు. అంటే కొద్దిగా స్లో ఉందంటారు ఫస్ట్ హాఫ్, అది కూడా స్టోరీ బిల్డ్ చేయడం కూడా స్లో ఉంటుంది. అది ఒక్కటి తప్ప మిగతా అంతా ఏముండదు. బుజ్జి క్యారెక్టర్ చాలా బాగుందన్న. మనకి ఐరన్ మ్యాన్కి జార్విస్ అలాగో, మన భైరవకి బుజ్జి అలాగా ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు. బట్ కేమియోస్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే మనకి జస్ట్ ఇది ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్లో ఏంటంటే అందరి క్యారెక్టర్స్ గురించి కంప్లీట్గా చెప్పలేము ఈ ఇంట్రొడక్షన్లో. సో అందుకని ఏంటంటే అందరినీ ఒకసారి అలా కెమెరా ముందు కనిపించి తీసుకెళ్ళిపోయాడు, వీళ్ళున్నారు. ట్రైలర్ ఇచ్చిన కిక్ అంతా కలికి 100% ఇస్తుంది. ఇట్స్ సూపర్. అన్ని క్యారెక్టర్స్కి ఎంట్రీస్కే మనం ఫిదా అయిపోతాము. అండ్ అమితాబ్ బచ్చన్ ఈజ్ ద హీరో. and I'm glad that he's the hero because it's a character based character oriented movie. Avaru oka hero heroine ala ledu.
మొత్తం స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఇంపార్టెంటే. సో అండ్ మనం డార్లింగ్ ప్రభాస్ కామెడీ చేసే ప్రభాస్ని బాగా మిస్ అయ్యాం కదా, అది ఇక్కడ బాగా తీరిపోతుంది బికాస్ ప్రభాస్ సీన్స్ అన్ని ఫుల్ కామెడీ ఉంటాయి. దీంట్లో చాలా మంది క్యామియోస్ ఉన్నారు కదా, వాళ్ళందరి రోల్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరి రోల్ బాగుంది? యా, క్యామియో రోల్స్ యాక్చువల్లీ నాకు తెలీదు విజయ్ దేవరకొండ ఇందులో ఉన్నారని. ఆర్జీవి గారు చూడగానే ఒక మంచి హైప్ వచ్చింది, అది చూడగానే హై వచ్చింది. అండ్ విజయ్ దేవరకొండ ఈజ్ ఆల్సో సర్ప్రైజ్. సో దుల్కర్ సల్మాన్ ఎస్ దుల్కర్ సల్మాన్ యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్ చూసాక ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ బికాస్ నాకు దుల్కర్ సల్మాన్ చాలా ఇష్టం. సో ప్రభాస్ గారు చాలా హ్యాండ్సమ్ మురిసిపోతున్నారు. ప్రభాస్ గారు చాలా ఫిట్గా ఉన్నారు యాక్చువల్లీ. అండ్ హీ సో స్మార్ట్ అండ్ యాక్టింగ్ పరంగా మనం చెప్పేది లేదు, ప్రభాస్ గారు ఎరగదీశారు అంతే. అండ్ దీపిక పదుకొనే, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీపిక పదుకొనే. అసలు మామూలుగా లేదు ఆమెను చూస్తే తెలుగులో. నాకు బాగా నచ్చిన సీనా కర్ణ. నేను అసలు కర్ణకి నాకు భారతంలో కర్ణ ఫ్యాన్ నేను. సో చాలా ఎంజాయ్ చేసి బట్ నౌ కర్ణ ఇస్ సో మా కర్ణ ఫ్యాన్స్ కర్ణ సింపథైజర్స్ అందరికీ ఇది ఒక ఫీస్ట్. It was a very good movie. In fact, I mean the beautiful way in which they have correlated mythology with the present day times has been very beautifully portrayed, and the lot of surprise elements in the movie in terms of lot of surprise characters, having Mrinal Thakur, Dulquer Salmaan as Prabhas' father, several elements which add a lot to the movie. You have Rajamouli, you have lot of people who add a lot of special element to the movie. Of course, the main characters, be it Amitabh Bachchan or Prabhas, Kamal Haasan, all of them. Deepika has done a very good job overall in the movie. She's the one who brings in some sort of soul to the movie, some sort of emotion to the movie, and I think overall it has done really well. అవును చాలా బాగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ మహాభారత్ నుంచి చాలా పార్ట్స్ తీసుకున్నారు, అండ్ కనెక్టింగ్ థింగ్స్ లైక్ మహాభారత మైథాలజికల్ థింగ్స్ టు ద ప్రెజెంట్ డే టైమ్స్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ దిస్ మూవీ. అవును, ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు వచ్చాక చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేశారు. విత్ హిస్ quirky dialogues have been were fun to watch, and of course I think one more highlight of the movie is the Bujji a car which has been a very good character, and in fact chala comedy element add chesindi. It's the conversation between Prabhas and Bujji has been the most comic element, has added a lot of comic element to the movie. Part 2, I'm waiting for part 2. I mean, it's really interesting to see what will happen next, and I think Amitabh Bachchan uplifted the movie in terms of how he acted, and he increased the stature of the movie, I would say. Beat cheyacha telidu kani it has done as well as Bahubali. I mean, in terms of the effects, it's the costliest movie which has been made so far, and the way the graphics that were done was amazing. I mean, they've in fact built an entire city which you can now I think see in Ramoji Film City. The way they've built a city, Kasi, has been really amazing. The effects were very good. Even the fight sequences were so amazing to see that I think it's been very good. I mean, the directors and the producers have done an extremely good job. I mean, we have seen before that they have done a very good job with Mahanati or Jati Ratnalu or Sita Ramam, and they continue to do a fabulous job even with Kalki. And I mean, the cast that they have brought in have really uplifted the movie, and overall it has been an amazing movie. ఎక్సలెంట్గా ఉందన్నమాట. సెకండ్ హాఫ్లో ఎందుకు ఎక్సలెంట్ అంటున్నానంటే, మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, వారిద్దరి మధ్య వచ్చే ఫైట్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, నేనైతే నిజం చెప్తాను, ఇండియన్ సినిమా హిస్టరీలో నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ నేను చూడలేదన్నమాట. నేను ఇంగ్లీష్ మూవీస్ అని పెద్దగా చూడను, కానీ నేను చూసిండే ఇండియన్ మూవీస్లో అయితే నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చూడలేదని. క్లైమాక్స్
బాబా నిజంగా ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. క్లైమాక్స్ కోసమే నేను ఇంకోసారి పోదామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్రో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు, కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు. అది మీకు క్లైమాక్స్లో చూస్తే తెలుస్తుంది. అది నేను ముందే చెప్తే స్పాయిలర్ అవుతుంది, పెద్దగా ఎంజాయ్ చేయలేరు. కానీ సో యాక్షన్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. మైనస్ ఏదన్నా అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, కానీ బట్ మూవీలో ప్రతి మూవీలో మైనర్ ఫ్లాస్ ఉంటాయి. ఆ మైనర్ ఫ్లాస్ని మనం యాక్సెప్ట్ చేసి బయటకు వస్తే మూవీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఓవరాల్గా మంచి మూవీ బ్రో, బాగా మనకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, స్టోరీ కావాలనుకునే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అండ్ ఇది నాట్ ఓన్లీ ప్రభాస్ గారి మూవీ అనమాట, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈక్వల్ స్కోప్ ఉంది ఇద్దరికి, అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్. సో వాళ్ళిద్దరు మూవీ అని మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా బ్రో ఒకటే ఏంటంటే మన